మేము వెళ్ళింది ఆఫ్ సీజన్లో, రైనీ సీజన్ కాదు. మీరు వాటర్లో ఎంజాయ్ చేయాలి, వాటర్ చూడాలి అంటే ఆన్ సీజన్లో రైన్స్ పడుతున్నాయి అన్న టైంకి వెళ్తే వాటర్ నిండుగా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. సో ఏడుపాయల గుడికి చాలా పెద్ద చరిత్ర ఉంది. నేను షార్ట్కట్లో చెప్పేస్తాను, నాకు తెలిసింది. సో పాండవుల మనవడైన పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటకి వెళ్తాడు అడవిలోకి. సో ఆ అడవిలో ఎవరో ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఈయనకి దాహం వేసి ఋషిని వాటర్ అడుగుతాడు, కానీ ఈయన లీనంగా జపం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన పట్టించుకోడు అనమాట. నేను అడిగితే ఇట్లా అంటే ఆయన కోపం వస్తుంది, ఎదురుగా ఉన్న చనిపోయిన పాము తీసేసి ఆయన మీద వేసేసి వెళ్ళిపోతాడు అనమాట. కొద్దిసేపు తర్వాత ముని వాళ్ళ కొడుకు అక్కడికి వస్తాడు. ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళకి తక్షకుడు అనే పాము కాటు వల్ల చనిపోతాడని శాపం ఇస్తాడు. సో పరీక్షితుడు పాము వల్ల చనిపోతాడు అనమాట. పరీక్షితుడు కొడుకు జనమేజయుడు మా నాన్న పాము వల్ల చనిపోయాడు కాబట్టి అన్ని పాములకి శిక్షించాలి అనేసి సప్త ఋషులతో కలిసి యాగం చేస్తాడనమాట. ఆ యాగం చేసినప్పుడు ఎక్కడెక్కడున్న పాములన్నీ వచ్చి ఇందులో పడి చనిపోతుంటాయి. సో ఈ పాముల వల్ల మదర్ ఉంటుంది కదా, కద్రువ,